బ్యార్నీ పొగాకు సాగు చేసిన రైతులు ఈ సంవత్సరం ఒడ్డెక్కుతారా? ఖర్చులు వస్తాయా లేదా నష్టపోతారా? బ్యార్నీ పొగాకు వేలం ప్రారంభించి ఇప్పటికీ 70-80 రోజులు అవుతూ ఉంది. దఫాలుగా ప్రారంభించడం ఈ గ్యాప్ ఉందన్నమాట. 250 మిలియన్ కేజీలు ప్రొడక్షను ఈ సంవత్సరం వచ్చిద్దని చెప్పి అంచనా ఉంటే ఇప్పటి వరకు పొగాకు బోర్డు కొనుగోలు చేసింది దాదాపు 50 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే ఇంకొక 200 మిలియన్ కేజీలు రైతుల వద్దనే ఉంది. 70 రోజులకి 50 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేస్తే ఇంకొక 200 మిలియన్లు కొనాలంటే ఎన్నాళ్ళు పట్టిద్ది? అసలు బ్యార్నీలు మళ్ళీ ప్రారంభించేటప్పటికి కొనుగోలు చేస్తారా, కొనుగోలు చేయగలుగుతారా లేదా అనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంది. బోర్డు అధికారులు కూడా ఓ మేరకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక్కో రైతుకి ఒక్కొక్క పొగాకు బ్యార్న్కి 4 బేళ్లు చొప్పున ఇవ్వటం ప్రారంభించారు. ఒక బేలుతో మొదలుపెట్టి క్రమంగా 4 బేళ్లు ఇచ్చేదాకా తీసుకొచ్చారు. అంటే కొంచెం వేగంగానే వేలం కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే 4 బేళ్లు రైతు వేలానికి పెడితే అందులో 3 బేళ్లు మాత్రమే కొనుగోలు జరుగుతూ ఉండి 1 బేలు సరాసరిన రిజెక్ట్ అవుతూ ఉంది. అంటే రైతు 100 క్వింటాళ్ళ పొగాకు పెడితే 75 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు జరుగుతూ ఉంది. ఇంకొక 25 క్వింటాళ్ళు వచ్చేటప్పటికి వెనక్కి వస్తూ ఉంది. వేలంలో 4 అడుగులు ముందుకు పెడితే 1 అడుగు వెనక్కబడుతున్న పరిస్థితి అన్నమాట. మొట్టమొదట కొనుగోళ్లలో కరుకుతనం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే కొనుగోళ్లు స్పీడ్గా కొనసాగుతూ ఉంటే ధర పెరిగే అవకాశం ఉంటుంది. అదే కొనుగోళ్లు మందకొడిగా ఉంటే ధర తగ్గే పరిస్థితి భవిష్యత్తులో ఉందని చెప్పి అంచనాకి రావచ్చు. గత ఏడాది పొగాకు కిలో ధర 230కి ప్రారంభించారు. అదే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కేజీ 280 లెక్కన స్టార్టింగ్ ధర ఇచ్చారు. పోయిన సంవత్సరం 230 ఉన్న ధర కాస్త క్రమేపీ 330, 340 కూడా ఒక దశలో టచ్ అయిన పరిస్థితి ఉంది. గత ఏడాది కంటే 50 రూపాయలు పెంచి ప్రారంభించిన ధర ఈ సంవత్సరం రోజు రోజుకి దిగజారుతూ ఉంది. ప్రస్తుతానికి 240 దగ్గర సరాసరి ధరలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పొదిలి 1 వేలం కేంద్రం పరిధిలో సరాసరి ధర 211 రూపాయలకి దిగజారింది. అంటే దాదాపు 70 రూపాయలు తగ్గిందన్నమాట. ఇది 70 రోజుల్లోనే. మరో 4 నెలల దాకా వేలం కొనసాగే పరిస్థితి ఉంది. అప్పటికి ధర ఏ స్థాయిలో దిగజారుతుందో, పాతాళానికి పడిపోతుందా అనేది అంచనాలకు అందటం లేదు. గత ఏడాది సరాసరి ధరతో పోలిస్తే ప్రస్తుతం పొదిలి వేలం కేంద్రం పరిధిలో దాదాపు 70 రూపాయల వరకు తగ్గింది. ఒంగోలు రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో ఏ కేంద్రాన్ని చూసినా కూడా 260కి మించి సరాసరి ధర ఉండటమే లేదు. అంటే ఇప్పటికే దాదాపు ఒక 20 రూపాయలు సరాసరి ధర తగ్గిపోయినట్టు అన్నమాట. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే గట్టి మాడు కొంటున్నారు, 6వ నంబర్ కొంటున్నారు, కానీ నెంబర్ పొగాకంటే రిజెక్ట్ చేస్తూ ఉండటం ఏంటో అర్థం కాని కారణం. ఒంగోలు 2 వేలం కేంద్రంలో మార్కెట్ పరిస్థితులు గమనిస్తే కేవలం ఒక ఐటీసీ కంపెనీ మాత్రమే 51% చెక్కుల్ని, బేల్స్ని కొనుగోలు చేస్తూ ఉంది. ఇక దాని దరిదాపుల్లో వచ్చేటప్పటికి డక్కన్ టొబాకో ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కంపెనీ ఒక 10% పొగాకుని ఇంచుమించు కొనుగోలు చేస్తూ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒక 3 కంపెనీలు మాత్రమే 5%కి కాస్త అటు ఇటుగా కొంటా ఉంది. మొత్తం 23 పొగాకు కంపెనీలు వేలంలో పాల్గొంటే ఆ మిగిలిన కంపెనీలు వచ్చేటప్పటికి 5 చెక్కులు, 10 చెక్కులు, 20 చెక్కులు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటే పోటీ పడి కొనుగోలు చేసే పరిస్థితి ఎక్కడ ఉంది? ధరలు తగ్గకుండా ఎలా ఉంటాయి?
కొత్తగా ఆర్డర్లు రాకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.